మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఫలితాలు చెప్పడానికే నాకు చాలా కష్టంగా ఉంది. మరి మార్చి 30 నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ శని వల్ల చాలా సమస్యలు, చాలా కష్టాలు, బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి బుధుడు కేతువు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగా లేవు. కేతువు బుధుడు ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు ఇవి కూడా పూర్తిగా బాగలేదు. బుధుడు బాగుండటం చేత వ్యాపారం సాగుతుంది. బుధుడు బాగుండటం చేత తిట్టిన వాడిని కూడా తిరిగి తిట్టే మనస్తత్వం లేకుండా ఓర్చుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ ఈ రాశివాళ్ళ పరిస్థితి, ద్వాదశంలో ఉన్న శని చాలా బాధలు పెడతాడు. ఈ శని వల్ల చెప్పటానికి వీల్లేనటువంటి ద్వాదశం నుంచి జన్మానికి వచ్చాడు శని, మీనానికి వచ్చాడు. మరి 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి అయిపోయింది. మరి మార్చి 30కి మరి మీనానికి వచ్చాడు. ఈ 2 సంవత్సరాల 6 మాసాలు చాలా కష్టాలతో కూడుకున్నటువంటి సమయం. ఈ సమయంలో చాలా పుణ్యమైన కార్యాలు చేయాలి. ఈ పుణ్యమైన కార్యాలు ఎట్లా చేయాలి? తులసి మొక్కను పెంచాలి, తులసిని పూజించాలి. తెల్లవారుజామున లేచి కాలు కింద పెట్టకుండా నేలని చేత్తో తాకి నమస్కారం చేయాలి. ఎట్లా? సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భూదేవి మీద కాలు పెడుతున్నాం, మన పాపంతో భూదేవి మీద కాలు పెడుతున్నాం, తల్లి మా తప్పు క్షమించమని ఆమెకి దండం పెట్టాలి. తర్వాత నీ గ్రహాలు బాగుండలేదు కాబట్టి ఈ గ్రహాలు బాగుండాలంటే ఈ అరిచేతుల్లోనే నవగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఈ అరిచేతులు చూసుకొనేమనాలి. మరి కరాగ్రే వసతే లక్ష్మి, చేతి చివర లక్ష్మి, కర మధ్యే సరస్వతి, చేతి మధ్యలో సరస్వతి, కర మూలేతు గోవింద, చేతి మొదటి భాగంలో పార్వతి అమ్మవారు. మరి కర మూలేతు గోవింద. ప్రభాతే కర దర్శనం. నిద్ర లేవంగానే స్నానం చేయక్కర్లా, పాచమొహం కడుక్కోకర్లా, ఆ చేతులు చూసుకొని లక్ష్మిని, పార్వతిని, సరస్వతిని దర్శించిన ఫలితం కలుగుతుంది. అయితే సూర్యోదయానికి ముందుగా లేచి ఈ పని చేయటం. లేచి ముందు పాచమొహం కడుక్కొని స్నానం చేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. మరి ఉదయం బ్రహ్మస్వరూపం, పొద్దురుపూట బ్రహ్మ, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం పూట మహేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. 3 కాలాల్లో 3 రూపాలతో పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఆ సూర్య భగవానుడు అందరి దేవతల స్వరూపం. మరి ప్రపంచం మొత్తంలో కనపడే సూర్యుడు ఒక్కడే, అన్ని మతాలకు కనపడే సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యుడు కనపడకపోతే ఒక్క సెకండు మనం బతకలేము. రాహుకేతువులు ఇద్దరే ఆ సూర్యుడిని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఆ సూర్యుడిని పూజించడం ఎప్పుడూ మంచిది. కొంతమంది సూర్యుడిని పూజించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సూర్య కిరణాలు కనపడని రోజున భోజనం చేయరు. ఆ సూర్యుడిని పూజించేటువంటి వాళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు కూడా పట్టవు. కాబట్టి ఏలినాటి శనివాళ్ళు భూదేవతన, అరిచేతుల్లో లక్ష్మీ పార్వతి సరస్వతిని, మరి సూర్యుని చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా తలచి దండం పెట్టి రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి మారేడు దళాలతో పూజించి, శనికి 11 ప్రదక్షిణాలు చేసి, శని దగ్గర దీపారాధన చేసి, ప్రతి శనివారం శనికి అభిషేకం చేసుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు కూడా రావు. కానీ ఎన్ని కష్టాలైనా సరే తప్పించుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా
మీ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో నీ కష్టాల్లో నువ్వు పడతావు. నీ పిల్లలు దారి తప్పచ్చు. వాళ్ళు చెడిపోవచ్చు. ముందు వాళ్ళు బాగుండాలి అంటే ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూపించుకొని నీవు సక్రమంగా ఉంటే నీ పిల్లల జాతకాలు జాగ్రత్తగా చూపించుకోగలుగుతావు. అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా చీమల పుట్టల దగ్గర బియ్యపు రవ్వ, పంచదార కలిపి వేయండి. ఇట్లా వేసి నమస్కారం చేయండి. ఆవుకి ఆహారం పెట్టండి. గడపలోకి వచ్చిన ఆవుకి ఆహారం పెట్టండి. మూగ జీవులకి ఆహారం పెట్టండి. ఒక కుక్క ఉంటుంది. వాకిట్లోకి వచ్చి నిలబడుతుంది. నాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టమని అడగటం దానికి చేత కాదు. అట్లా చూస్తుంది. మనం కనపడితే బహు బహు నడుస్తుంది. బహు బహు నడవటం తప్పితే దానికి ఏం తెలియదు. మరి దానికి కాస్త ఆహారం పెట్టండి. అదే మరి ఆవు అంబా నడుస్తుంది. అంబా అంటే అమ్మవారిని, పార్వతి అమ్మవారిని నడుస్తుంది. అటువంటి ఆవుకి రోజు ఆహారం పెట్టండి. సమస్త పాపాలు పోతాయి. మీ ఏలినాటి శని దోషాలు పోతాయి. అన్ని విధాలా బాగుంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం, లేకపోతే హస్తసాముద్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ టైంలో మీరు ఎంత జాగ్రత్త పడతారో మీరంతా సుఖ సంతోషాలతో ఉంటారు. పైన ఈ రాశి వాళ్ళు వినాయకుడిని పూజించాలి. వినాయకుడిని ఎందుకు పూజించాలి? ఒకప్పుడు పర్వతరాజ పుత్రిక పార్వతి. పార్వతీ కళ్యాణం జరుగుతోంది. ఈ పార్వతీ కళ్యాణం జరిగేటప్పుడు వినాయకుడు చిన్న పిల్లవాట. ఆ పర్వతరాజ పుత్రిక పార్వతి వివాహానికి ఈశ్వరుడు గణపతిని తీసుకుని వెళ్ళాడు. ఆ పర్వతరాజు అనుకున్నట్ట ఎవరు పెట్టనంత గొప్ప భోజనం పెట్టాలనుకున్నట్ట. దేవతలందరినీ కూడా భోజనాన్ని పిలిచాట. అప్పుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడిని కదిలిచ్చాట. కదిలిస్తే ఆయన నాకు ఆకలి అవుతోంది, అన్నం పెట్టమంటున్నట్ట. మా పిల్లాడు చిన్న పిల్లాడండి, ఆకలి అవుతుంది అంటున్నాడు, కొద్దిగా చద్దన్నం పెట్టండి అని అడిగితే మా రాజుగారు దేవతలందరికీ పెట్టిన తర్వాతే ఆహారం పెట్టాలి, ఎవరికి పెట్టడానికి వీల్లేదంటున్నారు అంటే మరి వీళ్ళంతా వెళ్ళి పర్వతరాజుని పోయి ఏమయ్యా పసిపిల్లాడికి అన్నం పెట్టకపోతే మేమేం చేయాలయ్యా అంటే వంటవాడు ఏరే పసిపిల్లలకి అన్నం పెట్టకపోతే పెట్టరా అన్నాడు. పెట్టరా అంటే వీళ్ళు 33 కోట్ల దేవతలకి ఉన్న ఆహారం మొత్తం మొదటి ముద్దలోనే గడప తిన్నట్ట. సరే ఇంకా అన్నం పెట్టమంటున్నాడు. మళ్ళీ పోయి ఏమండి మా పిల్లడికి ఒక ముద్ద పెట్టాలండి, వాడి కడుపు నిండలేదు. అరే ఏందో ఎందుకు పెట్టలేదంటే అయ్యా మొత్తం మొదటి ముద్దలోనే తిన్నాడయ్యా, మళ్ళీ వంట చేయాలి. సరే మళ్ళీ వంట చేస్తే మొత్తం చేసింది మళ్ళీ 2వ ముద్దలోనే తినేశాడు. అప్పుడు పర్వతరాజు గర్వం అణిచాడు. గణపతిని పూజించేటప్పుడు గర్వంతో కానీ అహంకారంతో కానీ గణపతిని పూజించకూడదు. భక్తితో పూజించాలి. ఈ భక్తితో ఎవరు గణపతిని పూజిస్తారో శ్రద్ధ భక్తితో గణపతిని పూజిస్తే అన్ని పనులు అవుతాయి. స్వస్తి.